ఐ డ్రీమ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చాలామందికి తెలుసు మనం ఇప్పుడు జీవిస్తున్నటువంటి జీవనశైలి, మనం తీసుకున్నటువంటి ఆహారం ఏదైనా కూడా అన్నీ తప్పుదారిలో ఉన్నాయి. 80% పీపుల్స్ కూడా రాంగ్ వేలో వెళ్తున్నారు. తీసుకోకుండా ఆహారం తీసుకోవడం, జీవించే విధానం తప్పిదంగా జీవించడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అవన్నీ మూల కారణాలు అన్నమాట. వ్యాధులు రావడానికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. సంక్షిప్తంగా చెప్పొచ్చు, ఇదన్నింటికి ఉపయోగకారి. నిద్ర, ఆహారం అనేది ప్రతి మనిషికి తప్పకుండా అవసరం. సమానమైన నిద్ర ఉండాలి, సమానమైన ఆహారము ఉండాలి. అందుకే చెప్పేవాళ్ళు, ముప్పొద్దుల కడుపు నిండా తినండి, కంటి నిండా నిద్రపోండి అని చెప్తూ ఉంటాం. అది కరెక్ట్, వాస్తవం కూడా. ఇలా ఆహారం ఎలా తీసుకోవాలి ఇక్కడ చూద్దాం. ఉదయం మామూలుగా 8 నుండి 10 గంటల లోపు అల్పాహారం, టిఫిన్స్ తీసుకోండి. మళ్ళీ మధ్యాహ్నం 12 నుండి 2 గంటల లోపు మధ్యాహ్నం భోజనం, లంచ్ ముగించండి. సాయంత్రం 4-5 గంటలకి పళ్ళ రసాలు, స్నాక్స్, టీ, కాఫీ తీసుకోండి. నైట్ డిన్నర్ 8 గంటల నుంచి 9-9:30 లోపు ముగించండి. ఆ తర్వాత నైట్ డిన్నర్ తర్వాత ఒక అరగంట నుంచి గంట సేపు వెయిట్ చేసి పడుకోండి. ఆ భోజనం తర్వాత 10 నిమిషాలు నడవాలి. అరగంట, గంట ఎందుకు చెప్పామంటే అప్పుడు లైట్ వాక్, ఒక 10 నిమిషాలు నడవండి. వాకింగ్ కూడా ఉదయం బ్రేక్ఫాస్ట్ చేశాక 10 నిమిషాలు నడవండి, మధ్యాహ్నం భోజనం తర్వాత 10 నిమిషాలు నడవండి. ప్రొద్దున ఎర్లీ అవర్స్ 5:30-6 మధ్యలో ఒక అరగంట సేపు నడవండి. ఇది నడక విధానం అన్నమాట. ఇంకా నిద్ర విషయంలో వచ్చినట్లయితే 9:30కి నైట్ 10 గంటలకు పడుకున్నట్లయితే ఉదయం 5:30-6 గంటల లోపు నిద్ర లేవాలి. ఇది అన్ని విధాల ప్రతి మానవునికి చాలా మంచి పద్ధతి. ఎలాంటి అనారోగ్యాలు రాకుండా కాపాడుతుంది. కాబట్టి ఈ పద్ధతులు అందరూ పాటించడం ఎంతైనా మంచిది. ఇంకా విషయానికి వద్దాం. ఇక్కడ ఈ కార్యక్రమంలో ఈరోజు షుగర్, మధుమేహ వ్యాధి గురించి తెలుసుకుందాం. అందరికీ తెలుసు షుగర్, తెలుసులే, ఈ ఆహారం తీసుకుంటే అయిపోద్ది, లేదా మందు తీసుకుంటే అయిపోద్ది అని ఈ రోజుల్లో చాలామంది ఎవరికి వారే అనుకుంటున్నారు. కొంతమంది మందులు వాడితే మళ్ళీ అలవాటు అయిపోద్ది అని వాడడం మానేశారు. ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతులు కాదు అని చెప్పచ్చు. అసలు మధుమేహం, షుగర్ అంటే ఏంటి, దీనివల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా, అలాగే వస్తే ఏ విధంగా లక్షణాలు కనిపిస్తాయి, రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలిద్దాం. అలాగే వ్యాధి వచ్చాక మరి ఆయుర్వేదంలో ఎలాంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, ఇవన్నీ కూడా సంపూర్ణంగా సవివరంగా ఈ కార్యక్రమం ద్వారా మీ ముందు ఉంచుతాను. మధుమేహం, షుగర్, ఇంతకు పూర్వకాలంలో 40 ఏళ్ళు దాటితే కానీ షుగర్ వచ్చేది కాదు. అసలు ఇప్పుడు అలా కాదు. నవీన యుగంలో చిన్న పిల్లలకి కూడా వస్తుంది. పిల్లలకి రావడం, పుట్టుకతోనే రావడం అంటే జెనెటిక్స్ రీజన్ అని చెప్పచ్చు. ఇక నెక్స్ట్ మరీ చిన్న వయసులో రావడం, వస్తుంది అనడానికి కోకొల్లల కారణాలు ఉన్నాయి. ఇందాక చెప్పాను. మనం తీసుకునేటటువంటి ఆహార విధానాలు, జీవిస్తున్న జీవన పద్ధతులు సరిగా లేవు. కాబట్టి షుగర్ రావడానికి చాలా రకాల అవకాశాలు ఉన్నాయి. ఏంటి, ఉదయం లేవగానే మనం ఉరుకులు పరుగులమైన జీవితం, దాంతో ఏం చేస్తున్నాం, బయటకు వెళ్ళి ఏ నూడిల్స్ తీసుకొని రావడం, తినడం, ఏ మ్యాగీ తీసుకొని వచ్చి తినడం పిల్లలు, అలాగే లేదా ఏ టిఫిన్ సెంటర్కి వచ్చి టిఫిన్ ప్యాక్ చేయించుకొని వెళ్ళిపోవడం. టిఫిన్ ప్యాక్ చేయించుకోవడం వరకు ఓకే, కానీ ఇక్కడ ప్యాక్ చేస్తున్నప్పుడు అత్యంత పలసనైనటువంటి ప్లాస్టిక్ పేపర్స్లో పార్సల్ చేస్తున్నారు. అది ప్రమాదం అన్నమాట. దానివల్ల మనం తీసుకొచ్చేటటువంటి ఆహారం విషతుల్యం అయిపోతుంది అప్పటికే. అందువల్ల శరీరంలో ఉన్న ప్రతి ఆర్గాన్ దెబ్బతినడానికి అవకాశం ఉంది. దానికి తోడుగా సాఫ్ట్ డ్రింక్స్ అని చెప్పేసి ప్రతి వాళ్ళు కూల్ డ్రింక్ తాగడం సరదా అయిపోయింది. చాలామంది విపరీతమైన కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. నీటికి బదులుగా కూల్ డ్రింక్స్ తాగుతున్నారని చెప్పకనే చెప్పవచ్చు. అది కూడా ప్రధాన కారణం. దానివల్ల కూడా మూత్రపిండాలు త్వరగా చెడిపోతున్నాయి. దాంతోపాటుగా వాటర్, నీరు కూడా చెప్పాలి.
ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ షుడ్ నాట్ డ్రింక్. ప్యాక్ చేయబడ్డటువంటి నీటిని తాగకూడదు. శుద్ధి చేయబడినటువంటి నీటిని తాగాలి. అంటే మున్సిపల్ ట్యాప్ వాటర్ తాగండి, లేదా ఇంట్లో ఉన్నటువంటి బోర్ ఉంటే బోరు, బావి ఉంటే బావి నీళ్ళు తీసుకొని మరిగించి కాచి వడబోసి తాగండి. అంతేకాని ఈ ఫిల్టర్ వాటర్ లేదా ఇంట్లో ఆర్ఓ సిస్టమ్ మిషన్ పెట్టుకున్న నీళ్లు తాగకూడదు. ఇదంతా కూడా చాలా రకాల ప్రమాదాలకు దారితీస్తుంది. దీనివల్ల స్థూలకాయం పెరుగుతుంది, ఊబకాయం పెరుగుతుంది. ఊబకాయం స్థూలకాయం పెరగడం వల్ల కూడా షుగర్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటుగా మరి ఇలాంటి సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నప్పుడు అవి మానేయడం ఎంతైనా మంచిది. అలాగే మనం తీసుకునే ఆహారం యథావిధిగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆహారం తీసుకుంటున్నాం. ఇందాక ప్యాకేజ్ టిఫిన్స్ కానీ, అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్ ఈ మధ్య బాగా అలవాటైపోయింది. ఎంతసేపు ఆన్లైన్లో ఆర్డర్ చేయడం, వాడు ఏదో ఫుడ్ ఎక్కడి నుంచో పంపించడం, అది మనం తినడం. దానివల్ల కోరి కొనుక్కుని డబ్బులు వెచ్చించి జబ్బులు తెచ్చుకుంటున్నాం. దానివల్ల కూడా మధుమేహం రావడానికి అవకాశం ఉంది. సో మెనీ ప్రిజర్వేటివ్స్ కెన్ బి యాడెడ్. ఏదైతే పవర్సల్స్ తెప్పించుకుంటామో, ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కడెక్కడి నుంచి తెప్పించుకుంటున్నాం, కేక్స్ అవ్వచ్చు, పిజ్జాస్ అవ్వచ్చు, బర్గర్స్ అవ్వచ్చు. ఈ మధ్యకాలంలో ఆహారం అంతా కూడా టిఫిన్స్ నుంచి మొదలుకొని రాత్రి డిన్నర్ వరకు అన్ని రకాల ఆహార పదార్థాలు ఆన్లైన్లో బుక్ చేసి తెప్పించుకుంటున్నాం. చికెన్ ఫ్రై అని, చికెన్ నూడిల్స్ అని, రకరకాల మేబీ ఎనీథింగ్, వెజిటబుల్స్ ఐటమ్స్ కూడా చాలా తెప్పించుకుంటున్నాం ఆన్లైన్లో. ఈ ఆన్లైన్లో తెప్పించుకునేటటువంటి ఆహార పదార్థాలు కొంతవరకు విషతుల్యమై జరిగే అవకాశం ఉంది. అంటే వాళ్ళు తయారు చేయడం బాగానే తయారు చేసినప్పటికీ ప్యాకేజీలో ప్రిజర్వేటివ్స్ కలపడం, ప్యాకేజ్ చేసేటప్పుడు కొన్ని రకాల ప్రభావం చూపించి మనకి అనారోగ్యాన్ని కలగజేస్తున్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడుగా ప్రశస్తంగా ఇంట్లో తయారు చేసినటువంటి ఆహారమే తినడం ఎంతైనా శ్రేయస్కరం. దానివల్ల కూడా మధుమేహం రావడానికి కొంతవరకు కారణమవుతున్నాయని చెప్పచ్చు. ఇకపోతే అసలు మరి షుగర్ ప్రధానంగా ఎందుకు వస్తుంది అని చూస్తే, మన శరీరంలో మానవ శరీరం అంతా కొన్ని రకాల హార్మోన్స్ నిలయం. ఎడ్రినల్, అలాగే అడెనోక్రోమ్, ఇలా రకరకాల మెలనిన్, ఇన్సులిన్, ఎల్ఎస్హెచ్, ఎఫ్ఎస్హెచ్, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోస్టెరాన్, ఇలా చాలా రకాల హార్మోన్స్ మన శరీరంలో కలిగి ఉంటాయి. థైరాక్సిన్, ఇలా అన్ని రకాల హార్మోన్స్ ఉంటాయి. ప్రతి హార్మోన్ దాని యొక్క ఫంక్షన్స్ నెరవేరుస్తుంది. అలాగే ఇన్సులిన్ అనే హార్మోన్ కూడా ఉంటుంది. ప్యాంక్రియాస్ డ్రగ్స్లో ఇన్సులిన్ ఉత్పత్తి చేయబడుతుంది. ప్యాంక్రియాస్ డ్రగ్స్, దాని ద్వారా ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. మన శరీరానికి అవసరం ఉన్నంత మేర ఇన్సులిన్ని ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇన్సులిన్ ఉత్పాదక శక్తి తగ్గడం, మన శరీరానికి సరిపడేటంత ఇన్సులిన్ ఉత్పత్తి కాని పరిస్థితుల్లో మన శరీరంలో ఉన్న షుగర్ కంట్రోల్ కాదు. రక్తంలో ప్రతి మనిషికి షుగర్ ఉంటుంది. ఎంత ఉండాలి అని చూస్తే 70 నుంచి 110, 120 లెవెల్లో ఆరోగ్యవంతునికి ఉంటుంది. కానీ ఈ ఇన్సులిన్ ఎప్పుడైతే దాని యొక్క ఉత్పత్తి శక్తి తగ్గిపోతుందో అప్పుడు షుగర్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి అని అర్థం. అలా కాబట్టి మరి అది కొంతవరకు బ్రీఫ్గా తెలిసింది కదా. మరి అది పెరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మంచి ఆహారం తీసుకోవాలి. ఇందాక చెప్పినట్లు బయట ఆహారం మానేస్తూ ఉంటే కొంతవరకు మనల్ని మనం కాపాడుకోవచ్చు. వచ్చాక మరి ఏం చేస్తే మంచిది? ఇంకొకటి అడ్వాన్స్గా ఏంటంటే, ఈ రోజుల్లో రాకుండా కోసం ఆయుర్వేదం చాలా అద్భుతమైన రీసెర్చ్ చేసి చాలా రకాల జబ్బులు రాకుండా కోసం అద్భుతమైనటువంటి మెడిసిన్ తయారు చేసింది. అది మీకు తర్వాత ఎపిసోడ్లో చెప్తాను. ఇప్పుడు మటుకి రక్తంలో శర్కర స్థాయిలు పెరిగినట్లయితే, మధుమేహ వ్యాధి పెరిగినట్లయితే దానిలో మరి ఆయుర్వేద వైద్య విధానంలో ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయో చూద్దాం. అలాగే ఏ ఆహారం తీసుకోకూడదు అందరికీ తెలుసు. ఈ రోజుల్లో స్వీట్ తప్పించి, అంటే శర్కర కలిగినటువంటి పదార్థాలు తప్పించి మిగతా తీసుకోవచ్చు అని. అలాగే మేము చెప్పేది ఒకటి, నాన్ వెజిటేరియన్, రెడ్ మీట్, మటన్, పీతలు, బొమ్మిడాలు, రొయ్యలు తినకూడదు. అలాగే బయట ఆహారం తినకూడదు అని చెప్తున్నాం. అది చేయండి.
ఇక శర్కర వద్దు, స్వీట్స్ వద్దు అనగానే చాలామంది శర్కర ఆపేసి కొంచెం కొంచెం బెల్లం తినడం, లేదా తాటి బెల్లం తినడం చేస్తున్నారు. అది కూడా ఏమాత్రం శ్రేయస్కరం కాదు, పూర్తిగా మానివేయండి. అంతగా మీకు షుగర్ రుచి కావాలి అనుకున్నట్లయితే స్టీవియా డ్రాప్స్ ఆర్ పౌడర్ ట్యాబ్లెట్స్ దొరుకుతున్నాయి, అవి వాడచ్చు. ప్యూర్లీ ఆయుర్వేద ప్రోడక్ట్స్తో తయారు చేసినటువంటి స్టీవియా డ్రాప్స్, ఒక డ్రాప్ సరిపోతుంది కాఫీ, టీ దేనిలో అయినా. అలా ఆ విధంగా మీరు అది వాడుకోవచ్చు, మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. ఇకపోతే చికిత్సా పద్ధతికి వచ్చినట్లయితే ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి వైద్య చికిత్సా పద్ధతి ఉంది. అదే ఇక్కడ మెడిసిన్ ఉంటుంది. మధుర యోగ్ అని చెప్పేసి పౌడర్ ఉంటుంది. ఈ పౌడర్ వచ్చేసి ఉదయం సాయంత్రం ఒక స్పూన్ చొప్పున గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకొని తాగండి. అరకప్పు నీటిలో కలిపి తాగినట్లయితే షుగర్ వ్యాధి పూర్తిగా నిర్మూలించబడుతుంది, పూర్తిగా అదుపులో ఉంటుంది. ఈ పౌడర్ని నీటిలో కలిపి భోజనానికి అరగంట ముందు తీసుకోండి. అలాగే సాయంత్రం కూడా ఈ మందు తీసుకున్నాక అరగంటకి రాత్రి భోజనం చేయండి. ఇక భోజనం విషయంలో వచ్చినట్లయితే మధ్యాహ్నం మాత్రమే రైస్ తీసుకోండి. ప్రొద్దున సాయంత్రం అల్పాహారం, ఉదయం పూట ఇడ్లీ తినొచ్చు, వడ తినొచ్చు, పూరి కూడా తినొచ్చు, ఏమవ్వదు. అలా మార్చి మార్చి టిఫిన్స్ తీసుకోండి. దోశ తినండి, ఏదైనా తినండి, మీ ఇష్టం. అలాగే మధ్యాహ్నం లంచ్లో మామూలుగా రైస్ తీసుకోండి. దానిలో కూడా మీకు ఇష్టం ఉన్నటువంటి అన్ని రకాల కూరగాయలు తినవచ్చు. నాన్ వెజిటేరియన్ అవ్వచ్చు, వెజిటేరియన్ అవ్వచ్చు, ఏదైనా తినండి. ఇక సాయంత్రం విషయంలో చూసినట్లయితే నైట్ డిన్నర్ సమయంలో చపాతీ, పులక, గోధుమతో చేసింది, జొన్నతో చేసింది, సజ్జతో చేసింది, ఇలా ఈ విధంగా తినండి. మార్చి మార్చి ఒక్కొక్క రోజు ఒకటి అలా తీసుకుంటూ ఉండండి. దానివల్ల ఏంటంటే షుగర్ అదుపులో పూర్తిగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ విధంగా పైన చెప్పినటువంటి సూచనలు, ఇవన్నీ ఆహార నియమాలు పాటిస్తూ ఈ మందును క్రమం తప్పక వాడుతున్నట్లయితే తప్పకుండా మీకున్నటువంటి మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది అని చెప్పొచ్చు. ఒకవేళ ఇది అదుపు తప్పితే చాలా రకాల జబ్బులు వస్తాయి. అదుపు తప్పితే పరిస్థితి ఏంటి? షుగర్ అనే 2 అక్షరాలే. కానీ మందు వాడకపోవడం వల్ల, నిర్లక్ష్యంగా ఉండడం వల్ల, వాడితే ఎప్పుడు వాడాలని ఒక అపోహ వల్ల, వాడకున్నా ఏం కాదు, నేను వాకింగ్ చేస్తున్నాను తగ్గుద్ది, లేదా నీళ్లు తాగుతాను తగ్గుద్ది అని చాలామంది అపోహపడుతుంటారు. వాడకూడదు అని ఒక రకమైనటువంటి వాళ్ళకి ఫోబియా. కాబట్టి మందు తప్పకుండా వాడాల్సిన అవసరం ఉంటుంది. వాడినట్లయితే రమారమి తప్పకుండా ఒకేసారి ఎక్కువగా పెరిగిపోయి బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే పక్షవాతము, అలాగే హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంది, గుండె జబ్బులు వస్తాయి. ఇలా ప్రాణాంతకమైన ఎన్ని వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. సడన్ షాక్తో చనిపోయే సందర్భాలు ఉన్నాయి. మనం జాగ్రత్తగా ఉన్నట్టయితే షుగర్ మనని ఏమీ చేయదు. మందులు వాడుతూ షుగర్ ఎప్పుడూ కంట్రోల్లో ఉండాలి. ప్రతి నెల మధుమేహ వ్యాధి చికిత్స పరీక్షించుకొని స్థాయిలు తెలుసుకొని మళ్ళీ మందు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఏ పరిస్థితుల్లోనూ మందులు మానేయకూడదు అని చెప్పొచ్చు. అలా ప్రతి నెల రక్త పరీక్ష చేయించుకోండి, వైద్యుల సలహా పొందండి. అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులను ఎవరిని సంప్రదించినా మీకు సరిపడేటటువంటి మందు ఇచ్చే అవకాశం ఉంది. లేదా మా వద్దకే నేరుగా వచ్చిన మెడిసిన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. పైన చెప్పిన పద్ధతులన్నీ పాటిస్తూ ప్రతి నెల రక్త పరీక్షలు పరీక్షించుకోండి. అలాగే మందులు తప్పనిసరిగా వాడండి. వాడకుండా ఉంటే మీకు చాలా ప్రమాదం. అంతేకాకుండా డయాబెటిక్ రెటినోపతి, గ్లూకోమా ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది. డయాబెటిక్ న్యూరోపతి, ఇలా చాలా చాలా జబ్బులు వస్తుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్త పడండి, జాగరూకతగా ఉండండి. సరైన వేళలో సరైనటువంటి మందులు వాడండి, ఆహార నియమాలు పాటించండి. ఈ కార్యక్రమం మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తూ మళ్ళీ మరో కార్యక్రమం ద్వారా మీ ముందుంటాను. సెలవు.